అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ఉండ్రాల తద్ది నోమును ఎప్పుడు ఏ తేదీన చేసుకోవాలి, పూజా శుభ సమయాలు అనేవి ఎప్పుడు, ఈ నోమును అసలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2025 సంవత్సరంలో ఉండ్రాల తద్ది నోమును ఏ రోజున చేసుకోవాలి అంటే, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం, తదియ తిథి ప్రారంభం సెప్టెంబర్ 9వ తేదీ మంగళవారము సాయంత్రం 6:29 నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 10వ తేదీ బుధవారము మధ్యాహ్నం 3:38 వరకు తదియా తిథి ఉంటుందండి. ఉండ్రాల తద్ది నోమును చేసుకోవాల్సినటువంటి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి. ఉండ్రాల తద్ది నోమును చేసుకోవడానికి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారము ఉదయము 6:35 నుంచి ఉదయము 7:29 లోపల మీరు పూజ అనేది ప్రారంభించుకొని మీరు ఈ ఉండ్రాల తద్ది నోమును చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 9:54 నుంచి ఉదయం 11:40 లోపు మీరు పూజ అనేది ప్రారంభించుకొని మీరు ఈ నోమును చేసుకోవచ్చు. కొందరు వచ్చేసి ఉండ్రాల తద్ది నోమును సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకునే వారికి పూజా శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:37 నుంచి రాత్రి 7:50 లోపల మీరు నిర్వహించుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి, అదేమిటి అంటే ఈ ఉండ్రాల తద్ది నోము అనేది ఎవరి ఇంటికి ఉన్న వారి ఆచారం ప్రకారము, వారి ఆనవాయితీ ప్రకారము వారు కొంతమంది వచ్చేసి పొద్దున పూట పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి. కొందరు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం అనేది ఉండి సాయంత్రం వేళ ఈ ఉండ్రాల తద్ది నోముని ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఇంటికి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము, మీకున్నటువంటి ఆచారం ప్రకారము మీరు ఎలా చేసుకుంటారో దాని ప్రకారం చూసుకొని ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ పూజ శుభ సమయాలలో మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ఉండ్రాల తద్ది నోమును అసలు ఎప్పుడు చేసుకోవాలి, ఏ సంవత్సరం నుంచి చేసుకోవాలి అంటే కనుక మొదటిసారిగా చేసుకునేవారు వారు వివాహమైన మొదటి సంవత్సరం నుంచి చేసుకోవాలండి. ఏదైనా కారణాల చేత వారికి ఆ సంవత్సరం కనుక చేసుకోవడం కుదరకపోతే తర్వాత వచ్చేటువంటి 3 సంవత్సరాల్లో కానీ 5 సంవత్సరాల్లో కానీ ఇలా బేసి సంఖ్యలో చేసుకోవాలి. అయితే ఎప్పుడు వరకు చేసుకోవాలి, ఎప్పుడు ఉద్యాపన చెప్పుకోవాలి అంటే ఇది కూడా వచ్చేసి వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం, ఆచార ప్రకారం ఉంటుందండి. కొందరు వచ్చేసి వారి మొదటి సంవత్సరమే అంటే మొదటి సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలోనే పూజ అనేది చేసుకొని నోము అనేది నోచుకొని ఆ రోజునే ఉద్యాపన అంటే ఆ సంవత్సరమే ఉద్యాపన అనేది చెప్పుకుంటూ ఉంటారండి. కొందరు వచ్చేసి 5 సంవత్సరాల వరకు చేసుకొని ఆ సంవత్సరంలో ఉద్యాపన అనేది చెప్పుకుంటారు. కొందరు 10 సంవత్సరాల వరకు చేసుకొని ఆ 10 సంవత్సరాలలో ఉద్యాపన అనేది చేస్తూ ఉంటారండి. కాబట్టి ఎవరి ఇంటి ఆనవాయితీ ప్రకారము, ఎవరి ఇంటి ఆచారం ప్రకారము ఏ విధంగా ఉందో చూసుకొని ఉద్యాపన అనేది చేసుకోవాలి. కనుక మీరు మీ ఇంటి ఆనవాయితీ ప్రకారము మీ పెద్దవాళ్ళను ఒకసారి తెలుసుకొని ఆ విధంగా మీరు ఈ ఉండ్రాల తద్ది నోమును అనేది నోచుకోండి. సో చూసారు కదండి, ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.